ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనమందరము కూడా ఉదయకాలపు ఆరాధనలో ప్రసంగి గ్రంథాన్ని మన అందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా 2 అధ్యాయాలను మనము ముగించుకుని ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే సొలొమోను రాసినట్లుగా తెలియజేయబడుతుంది. ఈ ప్రసంగి గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి మనిషి కూడా నిజమైన ఆనందమును వెతకడము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో ఎలా ఉంటున్నారు అనేది ఎంతగానో ఈ ప్రసంగి గ్రంథం అనేది వివరించి ఉన్నది. మీరు గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం ఏం చేసిందంటే సృష్టిలో కొన్ని క్రమాలు ఉన్నాయి. అంటే సూర్యుడు ఉదయించడము, గాలి వీయడము, ఇటువంటి అనేకమైన క్రమాలు ఉన్నాయి. ఈ క్రమాలన్నీ కూడా సొలొమోను రాజు ఏం చెప్తున్నాడంటే అది వ్యర్థము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మనిషి చేసే ప్రతి ప్రయత్నము కూడా ఏమని చెప్తున్నాడంటే 1వ అధ్యాయం అంతా కూడా వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. వ్యర్థము అంటే ఏమిటి అంటే ఒకవేళ దానిలో హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ దాని అర్థమును మనం చూసినట్లయితే మాయ లేదా అబద్ధము. అంటే సొలొమోను మహారాజు గారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ లోకమంతా కూడా మాయ కాబట్టి మానవుడిగా నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతాయంట, వ్యర్థమైపోతాయి. అయితే అది 1వ అధ్యాయం యొక్క వివరణ. అయితే 2వ అధ్యాయాన్ని ఒకవేళ మనం పరిశీలన చేసినట్లయితే 2వ అధ్యాయాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేనిలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితాలలో కొడుకులకి పెళ్ళైతే ఆనందపడాలనుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఒక మంచి ఉద్యోగం వస్తే ఆనందపడాలి అనుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే పెళ్ళిళ్ళని బట్టో లేదా కార్యక్రమాలని బట్టో కాదు, కానీ ఒక మనిషికి నిజమైన ఆనందము ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. ఇక్కడ దేవుడు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ప్రసంగి గ్రంథంలో కూడా చాలామంది ఏమనుకున్నారంటే ద్రాక్షారసములో అంటే మద్యము సేవించడంలో ఆనందం ఉన్నది అని అనుకున్నారు. తర్వాత సంతోషపడడంలో ఏమున్నదనుకున్నారంట, ఆనందము ఉన్నది అని అనుకున్నారు. తర్వాత సొలొమోను ఏం చెప్తూ ఉన్నాడంటే అనేకమైన పాటలు వినడంలో ఆనందము ఉన్నది అని అనుకున్నాడు. సొలొమోను ఏం చేశాడంటే తన జీవితంలో ఆనందము ఎక్కడెక్కడ దొరికిద్దో అన్ని ప్రాంతాలలో కూడా ఆయన ఏం చేశాడంట, వెతికాడు. అయితే భూమి మీద ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడా కూడా ఆనందము దొరకలేదు. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి చూస్తే లోకములో ఆనందము దొరికిద్దని వెతికాడు, కానీ ఎక్కడా కూడా దొరకలేదు.
అయితే ప్రియులారా, మేము కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. కొంతమంది మనుషుల నిర్లక్ష్యం ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఒకరోజు ఇంగ్లీష్ అని, ఒకరోజు మ్యాథ్స్ అని అలా జరుగుతూ ఉంటాయి కదా. ఒక ఎగ్జామ్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఎగ్జామ్ బుక్ ఇవ్వు అని చెప్పారు. ఇవ్వగానే అతను ఏం చేశాడంటే ఎన్ఎస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎన్ఎస్. ఆ రోజు ఎగ్జామ్ ఏంటంటే పిఎస్, అంటే ఫిజికల్ సైన్స్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఇతను నిర్లక్ష్యం ఎలా ఉన్నది అంటే, అతను రాసే ఎగ్జామ్ కూడా అతను తెలుసుకోలేదు. ఈరోజు మనుషుల ప్రయత్నాలు కూడా ఎలా ఉంటున్నాయంటే, మనిషి దేనిలో ఆనందపడాలో కూడా అతనికి సరిగా అర్థం కావడం లేదు. దానికి గల విషయం ఏమిటి అంటే అతని యొక్క నిర్లక్ష్యం. చాలామంది కూడా ఈ నిర్లక్ష్యం అనే పదాన్ని ఎక్కడ వాడతారంటే, మనిషి చనిపోయిన తర్వాత మీరు చాలా నిర్లక్ష్యం చేశారు, అందుకే ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. మీరు బాగా నిర్లక్ష్యం చేశారు, అందుకే రోగం ఏమైపోయింది? పెరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. అలాగే సొలొమోను కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఎతకాల్సిన ప్రతి ప్రాంతంలో కూడా సంతోషమును ఎతికాను. అంటే ద్రాక్షారసములో ఎతికాను, నవ్వులో ఎతికాను, పాటల్లో వెతికాను, సమస్త సౌభాగ్యాలలో కూడా నేనేం చేశాను? సంతోషమును ఎతికాను. కానీ అది ఎక్కడా కూడా నాకు దొరకలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను నా అనుభవంతో మీకు ఏం చెప్తున్నానంటే, మీరు సంతోషమును వెతకవలసిన ప్రాంతము భూమి మీద ఎక్కడా కూడా లేదు. లోకములో మీ పనుల వల్ల, మీరు తినే ఆహారాల వల్ల, మీరు అనుభవించే దేని వల్ల కూడా ఏమి లేదంట? సంతోషము అనేది లేదు అని 2వ అధ్యాయం అంతా కూడా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే తెలియజేస్తూ ఆయన ఒక విషయాన్ని మనకు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టాజితము చేత సుఖపడుట కంటెను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని అని తెలియజేస్తున్నాడు. అంటే సొలొమోను ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తికి సంతోషానికి సుఖానికి తేడా ఉంది. చెప్పగలరా మీరు? లేదా రెండూ ఒకటేనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నేను సంతోషాన్ని ఎతికాను కానీ మనిషి ఎతకవలసింది సంతోషము కాదు, మనిషి వెతకవలసింది ఏమిటి అంటే సుఖము అని చెప్తూ ఉన్నాడు. సుఖము అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? రెండు వేరువేరా లేదా రెండు ఒకటేనా? వేరువేరా? అయితే సంతోషం అంటే ఏంటి? హృదయాన్ని సంతోషపెట్టడం. సుఖం అంటే ఏమిటి? లేదా హృదయాన్ని సుఖపెట్టడం అంటారా? సంతోషము సుఖము రెండు ఒకటేనా వేరువేరా? మనం చెప్పేటప్పుడు ఏదో నోటికి దొరికిందని మనం చెప్పకూడదు. ఎప్పుడు మనము చెప్పేదానిని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక మాట మనం డెలివరీ ఇస్తున్నామంటే నేను చెప్పేది కరెక్టా కాదా 1-2 సార్లు పరిశీలన చేసుకుని చెప్పాలి. మరలా నేనేమడుగుతున్నానంటే, సంతోషం అంటే ఏమిటి? సరే, ఒక విషయం నేను చెప్తాను, మీకు అర్థమైద్దేమో. ఒక వ్యక్తికి సంతోషం ఏమిటి అంటే, మొదటి రోజు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడడం అనేది తనని సంతోషపెట్టే ఒక పని. ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నాకు సినిమా వద్దు, పాడొద్దు, నేను ఇంట్లో కూర్చుంటా, ప్రశాంతంగా ఉంటా, ఇది నాకు చాలు అని అనుకుంటున్నాడు. ఈ రెండిటిలో సంతోషం ఏది, సుఖం ఏది? ఇంట్లో కూర్చోవడం సుఖం, సినిమాకి వెళ్ళడం. అలాగే ఒక్కోసారి మన హృదయం ఏమి చేసిద్ది అంటే, మనకున్న స్థితిని కాకుండా మనకి లేని స్థితిని, మనకున్న దానిని కాకుండా లేని దానిని మన హృదయం ఒక్కోసారి ఏం చేసిద్దంట? కోరుకుంటూ ఉంటుంది. దానినే ఏమంటారంటే సంతోషము అని అంటారు. ఇప్పుడు సొలొమోను కూడా చూడండి, మీకు నేను తెలియజేశాను. సొలొమోనుకి దేవుడు రాజ్యమును ఇచ్చాడు.
ఆ రాజ్యమును ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 40 సంవత్సరముల్లో దేవుడు అతనికి సుఖాన్ని ఇచ్చాడు. కానీ ఆయన ఏం ఎతికాడు? సంతోషమును ఎతికాడు. సంతోషమును ఎతికినప్పుడు ఆయన ఏమి నిర్మించుకోవాలనుకున్నాడు? భవనాలను నిర్మించుకోవాలనుకున్నాడు. సంతోషమును ఎతికినప్పుడు ఆయన ఏమి చేయాలనుకున్నాడంటే తోటలను నిర్మించుకోవాలనుకున్నాడు. ఆ తోటలకు నీళ్లను నిర్మించుకోవాలనుకున్నాడు. తర్వాత దాసులను నియమించుకోవాలనుకున్నాడు. అంతేనా? దేవుడైతే ప్రతి మనిషికి కూడా ఏమిస్తాడంటే సుఖాన్ని ఇస్తాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఆ సుఖము వద్దు, సంతోషమే ముద్దు అని అంటారు కదా. అంటే ఒకవేళ మన భాషలో మరలా మనకు అర్థమయ్యేటట్టు ఇంకొక రకంగా చెప్పాలనుకుంటే, మన దగ్గర ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు కదా. ఒక్కోసారి ఏం జరుగుతూ ఉంటుందంటే పెరుగన్నం పెడుతూ ఉంటే నాకు పెరుగన్నం వద్దు, ఏం కావాలంటారు? కూర అన్నం కావాలంటారు. అంటే వాళ్ళు పెరుగు సుఖపడతారని మనం పెడతాం, కానీ వాళ్ళ మనసు ఏం కోరుకునిద్ది? ఆ నోటి రుచిని కోరుకుంటూ ఉంటుంది. అంతేనా? నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయా? అంటే సంతోషము అంటే ఏమిటి అంటే నీ హృదయమును నీ శరీరమును కోరుకునేది సంతోషం. కానీ దేవుడైతే దానిని ఇస్తాడో ఇవ్వడో పక్కన పెడితే ప్రతి మనిషికి దేవుడు ఏమిస్తాడంటే సుఖముని ఇస్తాడు. కానీ ప్రతి మనిషి ఏం కావాలనుకుంటాడంటే సంతోషము కావాలనుకుని సుఖమును అనే హద్దును దాటి ముందుకు వెళుతూ ఉంటారు. ఒకవేళ నేను మరొక భాషలో మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఏమిటంటే ప్రతిరోజు జీతం మీకు 700 అనుకుందాం. అది దేవుడు మీకు ఇవ్వాలనుకున్న జీతం. నిజమేంటంటే అది నీ కష్టము చేత్తో నీ జ్ఞానం చేత్తో కాదు. నీ రోజువారీ జీతం 700 అని నియమించింది ఎవరో తెలుసా? నీ దేవుడు. నువ్వేం చేసావంటే ఒక చోట 1000 రూపాయలు ఇస్తారు అని అనుకున్నావు. ఎంత ఇస్తారంట? ఇప్పుడు ఎక్కడుంటావు నువ్వు? భలే చెప్పారు దీనికి మాత్రం ఆన్సర్. అంటే ఎవరైనా కూడా దేవుడిస్తున్న సుఖవంతమైన ఈ 700 ఎవరు కూడా ఏమనుకోరు? చాలు అని అనుకోరు. వస్తున్న 1000 రూపాయలు చూసి ఏం చేస్తారంటే ఈ సుఖాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉంటారు. చాలామంది ఉద్యోగాలలో చేసే ప్రప్రథమైన పొరపాటు కూడా అదే. చేస్తున్న ఉద్యోగం సుఖంగానే ఉండిద్ది, కానీ ఎదుటివాడు ఇచ్చిన జాబును బట్టి జీతాన్ని బట్టి ఏమైపోతారు? మారిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడంట ప్రతి మనిషికి సుఖాన్ని ఇస్తాడంట. సుఖము అంటే ఏమిటి చూడండి, అక్కడ మరలా చెప్తూ ఉన్నాడు. 24వ వచనం, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టాజితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటాను. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఏమిస్తాడంట? అన్నపానములు ఇస్తాడు. అన్నపానములు అంటే తినడానికి ఆహారాలు ఇస్తాడు, తాగడానికి నీరు ఇస్తాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు. అంటే మనిషికి అవి చాలు అని ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే అవి నాకు సరిపోవు అని మనం ఏం చేస్తాము? పరిగెడుతూ ఉంటాం. అయితే ఒక వచనాన్ని నేను తీసి చూపించి ముందుకు వెళ్తాను. చూడండి, 1వ రాజుల గ్రంథము. మీకు ఈ వచనాన్ని చదివితే చాలా తేలికగా అర్థమైద్దేమో సంతోషం అంటే ఏంటో, సుఖం అంటే ఏమిటో. 1వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, క్షమించాలి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా, ఇక్కడ ఎవరి గురించిన అధ్యయనము అంటే ఎలీషా అనే ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఏమిటి అంటే దేవుని మాటలను ఉపదేశించేవాడు. ఈ దేవుని మాటలను ఉపదేశించే వాని దగ్గర ఎవరు ఉన్నారంటే శిష్యులు ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు ఇందాక? సుఖము అంటే ఏమిటి? అన్నపానములు అన్నాడు. అంటే ఎలీషాకే కానీ తన శిష్యులకే కానీ దేవుడు ఏమిచ్చాడంటే అన్నపానములను ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే ఎలీషా యొక్క గురువ ఎవరు? ఏలియా. ఏలియాకి దేవుడు ఏం చేస్తాడంటే ఆకలి అనే సమయంలో, ఆహారము లేని సమయంలో, పానీయము లేని సమయంలో ఆయనను ఒక వాగు దగ్గర నిలబెడతాడు.
వాగు దగ్గర నిలబెడితే తాగడానికి నీరు కొరత ఉండదు. అయితే ఇప్పుడు దేనికి కొరత ఉంటుంది? ఆహారానికి కొరత. ఇందాక మనం ఏం చెప్పాము? దేవునిని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు సుఖాన్ని ఇస్తాడు అని చెప్పుకున్నాం కదా. మరి ఏలియాకి నీళ్ళు ఇచ్చాడు, మరి ఆహారం? దేవుడు ఏం చేశాడంటే ఆహారం కొరకు కాకులకు ఆజ్ఞాపించాడు. ఏమని? మాంసమును రొట్టెను. అంటే ఏలియాను సుఖపెట్టే పని ఎవరిది? దేవుడిది. అంటే ప్రతి మనిషికి కూడా సుఖాన్ని ఎవరు అనుగ్రహిస్తారంట? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన మీద నీవు నేను ఆధారపడినప్పుడు. ఏలియా కష్ట సమయంలో తాగడానికి ఒక వాగిచ్చాడు, తినడానికి ఆహారం లేనప్పుడు మాంసమును కోడిని ఎత్తుకుపోయే గెద్దలను కాకులను చూస్తాం, కానీ మాంసమును తీసుకొచ్చిన కాకులు ఎక్కడ కనపడతాయి అంటే బైబిల్లో అక్కడే కనపడతాయి. ఇది ఆశ్చర్యంగా లేదా? ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి సుఖాన్ని ఇచ్చేది ఎవరంట? దేవుడే. అది ఎవరు తెలుసుకోవాలంట? మనము తెలుసుకోవాలి. కానీ మనిషి ఏమనుకుంటాడంటే 24 గంటల్లో 12 గంటలు కష్టపడి నేను డబ్బు సంపాదించి ఇంకా సంతోషంగా ఉండాలని ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకు సుఖాన్ని ఇస్తున్నా, నువ్వు ముందు దానిని ఏం చెయ్యి? అనుభవించు. ఒక్కోసారి ఆశ్చర్యం ఏంటంటే దేవుడిచ్చింది అనుభవించకుండా ఏదో కావాలని మనం ఏం చేస్తాము? పరిగెడతాం. అదే సందర్భం ఇక్కడ కనపడుతుంది. 2 రాజుల గ్రంథంలో ఎలీషా ఏం చేశాడంటే ఎలీషా చుట్టుపక్కల ప్రవక్త దగ్గర శిష్యరికం కోసము వచ్చారు. ఎలీషా దగ్గర ఆహారం వస్తుంది, ఎలీషా దగ్గర పానీయం వస్తుంది, ఎలీషా దగ్గర గృహము కూడా ఉన్నది. అయితే ఇక్కడ గేహాజీ ఏమనుకున్నాడంటే నాకు సుఖము చాలదు, ఇంకేం కావాలనుకున్నాడు? సంతోషం కావాలనుకున్నాడు. సంతోషం కావాలనుకున్నప్పుడు నయమాను అనే ఒక వ్యక్తి అతని దగ్గరికి ఏం తెచ్చాడంటే బట్టలు తెచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి. తీసుకువస్తే దాని మీద ఆశపడింది ఎవరు? గేహాజీ. ఇది సుఖమా సంతోషమా? అంటే ఇప్పుడు ఇతనికి వేసుకోవడానికి బట్టలు లేవా? లేకుండా పరిగెత్తాడా? ఉండి పరిగెత్తాడా? అంటే దేవుడు ఇచ్చాడు, కానీ ఇతను ఏం కావాలనుకున్నాడు? అంతకు మించి కావాలనుకున్నాడు. అంతకు మించి అంటే మీకు అర్థమైందా? ఒక్కోసారి దేవుడు ఇచ్చింది చాలదు అనుకుని మనం అంతకు మించి పరిగెత్తాలనుకుంటాం. ఎప్పుడూ కూడా అంతకు మించి పరిగెత్తిన ప్రతి జీవితము కూడా తుదుకు ఏమైందంటే నాశనానికి దారితీస్తుంది. అంటే దేవుడు మనుషులను సోమరిగా ఉండమన్నాడా? నీకు కావాల్సిన మట్టుకు నువ్వేం చేయాలంటే దేవుడు దానిని ఇస్తాడు. దాని కొరకు నువ్వేం చేయాలంట? కష్టపడాలి. మరి అధికంగా సంతోషపడడానికి ఏ పని కూడా నువ్వు చేయకూడదు. ఈరోజు నిజమేంటో చెప్పనా? వాస్తవానికి తినడానికి తిండి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాగడానికి నీరు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండడానికి గృహాలు లేని వాళ్ళు ఉన్నారా? అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. అయితే మనం ఏమనుకుంటామంటే అంతకు మించి మన శరీరాన్ని సంతోషపెట్టడానికి టీవీలు చూసేవాళ్ళు లేరా? నా మాట మీకు అర్థమైందా? అంతకు మించి మన శరీరాన్ని సంతోషపెట్టడానికి వ్యసనాలు పాలైన వాళ్ళు లేరా? అంతకు మించి మనము సంతోషపడడానికి రకరకాల ముచ్చట్లు పెట్టేవాళ్ళు లేరా? అయితే ఇవి చేయడం వల్ల మనకేమనిపిస్తుంది అంటే అవి ఒక గొప్ప హానిని మనకి తీసుకువస్తాయి. దేవుడైతే సుఖాన్ని ఇస్తాడు, ఆ సుఖాన్ని నువ్వు నేను ఏం చేయాలంట? అనుభవించాలి. దేవుడు సుఖాన్నే కానీ, గర్భఫలాన్నే కానీ, పుట్టుకునే కానీ, చావునే కానీ, జీవితాన్నే కానీ, ఉద్యోగాన్నే కానీ, దేనినైనా కూడా ఒక సమయానికి ఇస్తాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ ఎలా చేయాలంటే ఓర్పుతో చేయాలి. ఈరోజు చాలామంది కూడా మీరు గమనించినట్లయితే మరి అంటే నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరిచేది కాదు, కానీ చాలామంది యవ్వన కాలంలో ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇష్టపడడం తప్ప ఒప్ప అని నేను చెప్పను, కానీ పారిపోయి చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళని ఒక 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితం మీరు ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటుంది? బాధాకరంగా ఉంటుంది.
అంటే సమయము దేవుడు ఇస్తాడు, ఒక సమయము. అప్పటిదాకా ఓర్పుగా అందరూ ఒప్పుకునేదాకా ఆగి చేసుకోవడం అనేది మేలు. కానీ జనాలు ఏం చేస్తారంట, అప్పటిదాకా ఆగరు. అప్పుడు పిల్లోడి వయసు ఎంత అంటే 21 అంటారు, పిల్ల వయసు ఎంత అంటే 15, 18 అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయము దాకా మనం ఏం చేయాలంట, వెయిట్ చేయాలి. కొంతమంది అంటూ ఉంటాం, నువ్వు ఓర్పు పట్టలేకపోతున్నావా ఏంటి, కొద్దిసేపు ఆగు అని అంటూ ఉంటాం. అంతేనా కాదా? కాబట్టి ప్రియులారా, నేను కూడా ఈ ప్రసంగి మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, సుఖాన్ని ఇచ్చేది ఎవరంట, దేవుడే. ఈ సుఖాన్నిచ్చే దేవుడు ప్రతి దానిని ఎప్పుడు ఇస్తాడంట, తగిన సమయంలో ఇస్తాడు. అంటే 1వ అధ్యాయం మీకు ఏం చెప్పాను, ప్రతి మనిషి చేసే ప్రయత్నము వ్యర్థమే. ఆ వ్యర్థములో ఆ మనిషి దేనిలో ప్రయత్నం చేశాడంటే, సంతోషము ఎతికే ప్రయత్నం చేశాడు. ఆ సంతోషమైన ప్రయత్నము వ్యర్థమే. కానీ ప్రతి మనిషికి సుఖాన్ని దేవుడు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడు అని చెప్పేదే ఈ 4వ అధ్యాయం. అంటే 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, ప్రతి దానికి కూడా సమయము కలదు. కొంతమందిని కూడా మనం ఏమంటామంటే, నువ్వు ఓపిక పట్టలేకపోతున్నావా, నువ్వు తొందరపడుతున్నావా అని అంటూ ఉంటాం. అంతేనా కాదా? అయితే ప్రియులారా, చూడండి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయమా 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం. ఓకే, మంచిదండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, దేవుడు ఏం చెప్పాడంటే, మొదటేమో నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు, సంతోషం ఎక్కడ ఎతికినా కూడా వ్యర్థమే అని చెప్పాడు. దేవుడు ఏమిస్తా అంటున్నాడంటే, సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రతి సుఖానికి ఏముంటుందంట, ఒక సమయం ఉంటుంది. దానినే చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఒక్కోసారి నేను మీకు ఒకవేళ చెప్పి ఉండనో నాకు గుర్తులేదు, కానీ కొంతమంది కంగారు ఎలా ఉంటుందంటే, విద్యార్థుల కంగారు గురించి నేను చెప్తున్నా. విద్యార్థుల కంగారు ఎలాగ ఉండిద్దంటే, బాగా చదివి ఉంటారు కదా, క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటారు. కూర్చోగానే వాళ్ళకి ఏమొస్తుంది, క్వశ్చన్ పేపర్ వస్తుందా, ఆన్సర్ పేపర్ వస్తుందా? క్వశ్చన్ పేపర్ వస్తుంది. రాగానే అందుకే ప్రతి టీచర్ ఏమంటారంటే, ఆన్సర్ పేపర్ రాగానే ఆన్సర్లు రాయిబాకండి అంటారు. ఏం చేయమంటారు, చదవండి అంటారు. కానీ కొంతమంది తొందరపాటు స్టూడెంట్లు ఉంటారు. ఉండి ఏం చేస్తారంటే, వచ్చిన ప్రశ్న వచ్చినట్టు రాసుకుని వెళ్ళిపోతారు. రిజల్ట్ చూస్తే ఫెయిల్ అయిపోతారు. కారణం ఏంటి చెప్పండి? సరైన వాటిని, ఇంకా విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవి చెప్తున్నా, మీరేమో ఆన్సర్లు చెప్పట్లా. అదిగో నేనే ఆ విద్యార్థిని. 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ నాతో చివర వచ్చే కదా అని రాసుకుని పోయా, ఫెయిల్ 236. ఏంటి అంటే, అప్పుడు నాకు ఎలగల. మా టీచర్ పిలిచింది, నీలో ఒక తప్పు ఉంది ఏంటో తెలుసా అన్నారు. నువ్వు క్వశ్చన్ మార్క్ ఏవన్నాడు. అంటే కొంతమంది కంగారు ఎలాగ ఉంటుందంటే, వచ్చిందంటే చాలు ఏం చేయాలనుకుంటారు, రాసేద్దాం అనుకుంటారు. కానీ సరైన విధముగా దానిని ఏం చేయాలనుకోరు, ఎక్స్ప్రెస్ చేయాలనుకోరు, రాయాలనుకోరు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కొంతమంది మాటలు కూడా చూడండి, సమయం సందర్భం లేని మాటలు మాడతారు. అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటూ ఉంటుంది. దానిని మనం ఏం చేయకూడదంటే, మన ఆధీనంలోకి తీసుకోకూడదు. అందుకే దేవుడు కొత్త నిబంధనలో ఏం చెప్తాడంటే, సంతోషించేవారితో ఏం చేయాలంట, సంతోషించాలి, ఏడ్చేవారితో ఏం చేయాలంట, ఏడవాలి. అలా కాకుండా కొంతమంది వింత మనుషులు ఉంటారు. ఏం చేస్తారు, అందరూ సంతోషపడితే వీడి ముఖంలో సంతోషం ఉండదు. వెళ్ళి ఏదో ఒకటి కదుపుతాడు, లేదా ఈమె ఏదో ఒకటి కదిపిద్ది.
ఆ సంతోషమైన వాతావరణం అంతా ఏం చేస్తాడు? పాడు చేస్తూ ఉంటాడు. అంటే ప్రతిదానికి సమయం ఉండిద్ది. ఆ సమయంలోనే మనం ఏం చేయాలంట? ఏ పనైనా కూడా చేయాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పని చేయడానికి ఏమొచ్చిద్దంట? సమయం వచ్చిద్ది. అప్పటిదాకా మనం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడంటే, జీవితం అంటే ఏమిటి? నిజమైన సంతోషం అంటే ఏమిటి? నిజమైన సంతోషమును పొందడంలో ఎలాగా? ఈరోజు ఒకవేళ ఒక్కొక్కరిని లేపి ఒకవేళ వాక్యంలో రెఫరెన్స్ అడిగితే చెప్పలేకపోవచ్చేమో, కానీ నువ్వు సంతోషపడేది ఏంటి అని చెప్తే ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. కానీ నిజం ఏంటంటే అది నిజంగా మనకు సంతోషమే ఇవ్వదు. నిజంగా మనము దీనిలో సంతోషపడతాము అనుకున్న కొన్ని మనకి సంతోషాన్ని ఇవ్వదు. అది ఎవరు చెప్తున్నారంటే సొలొమోను చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే, సొలొమోను అనేకమైన ప్రయోగాలు చేశాడు. చేసి 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 అలిసిపోయి సంతోషం అనేది ఈ భూమి మీద దొరికేది కాదు. ఒకవేళ దొరికినా అది శాశ్వతమైన సంతోషము కాదని చెప్తున్నాడు. చెప్తూ ఏం చెప్తున్నాడంటే 2వ వచనం, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి ఇక్కడ 14 రకాల పనుల గురించి చెప్తూ ఉన్నాడు. 14 రకాలు. ఏంటి ఆ 14 రకాలంటే, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పోగొట్టుటకు కట్టుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు రాళ్ళను కుప్పవేయుటకు, కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు, వెదుకుటకును పోగొట్టుకుంటకు, దాచుకొనుటకు పారవేయుటకు. అంటే ఇలా కింద దాకా చూసినట్లయితే ఎన్ని రకాలంట? 14 రకాలు. జంట, చచ్చుట, పుట్టుట, లేదా సింగిల్గా చూస్తే 28 రకాలు. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇంకెక్కువ రకాలు లేవా అంటే చాలా రకాలు ఉన్నాయి. అయితే ఒక ఉదాహరణగా ఈ విషయాన్ని మనకు చెప్పాడు. అయితే ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము మనం ఇంతగా చూసాం, కానీ దానిని చదవలా. ఇప్పుడు దానిని చదివే ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు. అంటే ఎలీషా అడుగుతున్నాడు, గేహాజీ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు అని. ఎవరిని? గేహాజీని. ఎందుకు గేహాజీని అడిగాడు? శిష్యుడు కాబట్టి. ఈరోజు ఒకవేళ సేవకులు ఎప్పుడైనా కూడా ఎందుకు ప్రార్థన రాలేదు అంటే, మనం కూడా గేహాజీలా చెప్తూ ఉంటాం. గేహాజీ ఏం చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు? అప్పుడు ఆయన అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? తర్వాత ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? అంటే ప్రతిదానికి సమయం కలదని ఇంత ప్రసంగి చెప్పాడు. ఎలీషా ఏం చెప్తున్నాడు? సంపాదించడానికి ఇది సమయమా అని. అంటే గేహాజీ వచ్చింది సంపాదించుకోవడానికి కాదు. దేనికి వచ్చాడు గేహాజీ? దేవుని పని చేయడానికి, లేదా దేవుని పనిని నేర్చుకోవడానికి. ఈరోజు కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనము స్థానిక సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నాము అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఈ స్థానిక సంఘానికి వచ్చేది ఐక్యత పోగొట్టే మాటలక? స్థానిక సంఘానికి వచ్చేది ఒకవేళ నిద్రించడానిక? స్థానిక సంఘానికి వచ్చేది ఏదో తాత్కాలికంగానా? స్థానిక సంఘానికి వచ్చేది దేనికి? కాబట్టి ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథం ఏం చెప్తున్నాడంటే, ప్రతి దానికి సమయము కలదు. అంటే ఆ సమయంలో నువ్వు ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఎలీషా ఏం చెప్తున్నాడంటే, నా మనసు నీతో రాలేదా? ఈరోజు చాలామంది కూడా మరి అవలీలగా ఆరాధనలు మానేస్తూ ఉంటారు.
మానేసినప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే దేవుని మనసు మీతో రాలేదా? దేవునికి ఇవ్వవలసిన సమయమును, దేవునికి కేటాయించవలసిన సమయమును, దేవుని కొరకు ఇవ్వవలసిన ప్రతి దానిని నువ్వు ఏం చేసావంటే దేవుని కొరకు కాకుండా వృధా చేస్తున్నావు కదా. అప్పుడు దేవుని ఒక మనసు నీతో రాలేదా? ఈరోజు క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మనము ఆ సమయానికి తగ్గట్టు మనం ఏం చేయాలంట? జీవించవలసిన వారమై ఉండాలి. అలాగ కాకుండా దానిని విడిచిపెట్టి నీ హృదయము అనేకమైన వాటిని ప్రేరేపించింది. గేహాజీ ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు తన హృదయమును ప్రేరేపించింది ఏమిటి? నయమాను యొక్క వస్త్రాలు. అలాగే ఈరోజు ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు, ప్రార్థనలకు మనం వచ్చేటప్పుడు, ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండేటప్పుడు మన మనసులను కూడా కొన్ని ఏం చేస్తాయంట? ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ ప్రేరేపణ వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఇది దేని సమయమో అని నువ్వు తెలుసుకోవాలి. ఈ సమయము దేవునిని ఆరాధించడానికా, లేదా ఈ సమయము నువ్వు ఆనందపడడానికా, లేదా ఈ సమయము మన ఆలోచనల ప్రకారంగా ఉండాలా, దేవుని వాక్యానుసారంగా ఉండాలా? ఒకవేళ ఇలా ఆలోచన చేస్తే నాకు తెలిసి ఎవరికి నిద్ర రాకపోవచ్చు. ఎందుకంటే ఈ సమయం ఎవరిదని మనకు అర్థమవుతుంది? దేవునిదని. మీరు ఎప్పుడైనా కూడా మన జీవితంలో ముఖ్యమైన వాటిలో పాల్గొన్నప్పుడు ఏమి రాదు? నిద్ర రా. మొన్న ఒక ఆయన వీసాకి అప్లై చేశాడు. చేసిన తర్వాత సూటు బూట్ వేసుకెళ్ళాడు. వేసుకెళ్ళిన తర్వాత వీసా వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట. రెజ్యూమ్ అప్లికేషన్ అంతా చూశాడు. ఆర్ యూ డ్రైవర్ అన్నాడు. ఎస్ ఐ యామ్ డ్రైవర్ అన్నాడు. డ్రెస్ ఎలా వేసాడు? యు రిజెక్ట్ అన్నాడు. అంటే ఒక్కోసారి దేనికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి, ఎక్కడ ఏది రాయాలో అది రాయాలి. ఏదో మనకు వచ్చిందో మన గొప్పకో దానికో పోయి రాస్తే అది ఆగదు. ఎంత నష్టపోయాడో తెలుసా? ఒక వీసా రిజెక్ట్ చేస్తే 20,000 నష్టం. అంటే సమయానికి తగ్గట్టు మనము స్పందించకపోతే, సమయానికి తగ్గట్టు మనము జ్ఞానంగా ఉండకపోతే, సమయానికి తగ్గట్టు మనము నడుచుకోకపోతే మనం ఏమైపోతామంట? నష్టపోతాం అని మనకి ఎవరు చెప్పాలనుకుంటున్నాడు అంటే సొలొమోను చెప్పాలనుకుంటున్నాడు. అంటే సొలొమోను ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేవుడు నీకు నాకు జీవితం ఇచ్చాడు. నా జీవితంలో నేను వ్యర్థముగా ప్రయాసపడ్డా, వ్యర్థముగా ఆనందాన్ని ఎతికా, కానీ నువ్వు అలాగా చేయద్దు. సమయానికి వస్తాయి. ఈరోజు సమయానికి వస్తాయంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు ఒకవేళ మనం గమనించినట్లయితే ప్రెగ్నెన్సీ టైం అంటారు కదా, టైంలో ఏం తినాలనిపించింది ఎవరికైనా కూడా? పుల్లగా ఏదైనా తినాలనిపించింది. ఒకవేళ మంచి ఎండాకాలంలో మనుషులకి ఏం తినాలనిపించింది? మామిడి పళ్ళు తినాలనిపించింది, అది రసాలు తినాలనిపించింది. అలాగా కాబట్టి ఒకవేళ ప్రేమ అన్నట్టు కూడా చల్లగా ఏదైనా త్రాగాలని కూడా అనిపిస్తుంది. కానీ ఇదే మామిడికాయని నవంబర్లో తినగలమా? పోనీ అక్టోబరు, డిసెంబరు, జనవరి? ఎందుకని? ఆ సమయం కాదు. ఒకవేళ నాకు ఇప్పుడు మామిడికాయ కావాలి నువ్వు ఎంత గుద్దుకున్నా కూడా ఏం రాదు. ఒకవేళ మొన్న కూడా ఈ టైంలో బంగిని పిల్లలు అమ్ముతూ ఉన్నారు. ఒక ఆయన పొలవమని ఇష్టమని కొనుక్కున్నాడు. ఇంటికి తెచ్చాక అన్నీ కుళ్ళిపోయాయి. అది నాకే చెప్తున్నాడు. చెప్పి మీరు కాయలు అమ్ముతారుగా, మీరు కాయలు దండి అన్నాడు. బుద్ధున్నోడు ఎవరైనా తత్తారా? ఇప్పుడు కుళ్ళిపోతే నన్ను తిట్టుకుంటాడు. కాబట్టి మేము మామిడికాయలు అమ్మే సీజన్ ఇది కాదండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సీజన్లో రావాల్సిన సీజన్లో వస్తాయి. అప్పుడే దాని మీద మనం ఏం పెంచుకోవాలి? ఆశ పెంచుకోవాలి. అప్పుడే దానిని మనం ఏం చేసుకోవాలి? కొనుగోలు చేసుకోవాలి. ఒకవేళ ముందే ఆశ పెంచుకున్నా, ముందే కొనుగోలు చేసుకున్నా అవి ప్రయోజనకరము కాదా? అలాగే ఈరోజు నీ జీవితంలో నీకు దేవుడు అన్నిటినీ ఇస్తాడు. ఒక సమయం ఉంటుంది. అప్పటిదాకా నువ్వేం చేయాలి? అందరూ మీరు వాక్యం వినండి, కూర్చోవలసిన వాళ్ళు కూర్చుంటారు. అందరూ కూడా ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఇవ్వాలనుకున్నది ఇస్తూ ఉంటాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అలా కాకుండా 4 అడుగులు ముందుకు వేసుకుని లాక్కుంటే
ఒక్కోసారి ఆశ్చర్యం ఎలాగ ఉంటుంది అంటే మేము చూస్తూ ఉంటాం కదా, బట్టలు దుప్పట్లో పంచే దగ్గర కొంతమంది పోటాపోటీగా పేర్లు చదివినప్పుడు వాళ్ళ పేరు చెప్పక ముందే వచ్చి లాక్కుంటారు, ఆ కలర్ కావాలి. దురదృష్టవశాత్తు ఏం జరిగిద్దంటే ఇష్టం లేని కలర్ వచ్చింది. ఇష్టం లేని కలర్ వస్తే వచ్చింది, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకుంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అంటే ఒకవేళ ఆమె పేరు చెప్పినప్పుడు వచ్చి తీసుకుంటే ఇది వచ్చేది కాదేమో. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అనిల్కి ఇవ్వాల్సినవి దేవుడు ఒక చోట ఒక సమయానికి షెడ్యూల్ చేసేసాడు. ఆ సమయంలో అనిల్కి ఇస్తాడు. అప్పటిదాకా అనిల్ ఏం చేయాలి? వెయిట్ చేయాలి. వెయిటింగ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే అబ్రహాం. 75 ఏళ్ళప్పుడు వచ్చింది ఏంటి? పిల్లలు పుడతారు నీకని. ఆయన ఏం చేశాడు? పిల్లలు పుట్టట్లా అని గింజుకోలా, వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఏమన్నాడు? దేవుడు ఇస్తాడని. దేవుడు ఇచ్చాడా లేదా అని తగిన సమయమందు. తర్వాత అలాగే రాహేలు వచ్చి యాకోబును బాగా ఇబ్బంది పెట్టిద్ది. నాకు పిల్లలు లేరు, లేయక పుట్టారంటే నువ్వు నన్ను శోధిస్తావేంటి? నువ్వెవరిని అడగాలి? అది దేవుని అడగాలి. ఒక్కోసారి మనము కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకునే విద్యార్థులు ఉన్నారు. ఏదో ఒకరిని ప్రేమించాము, ఒప్పుకోలేదు, పెళ్లి జరగలేదని జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఉద్యోగం కొట్టలేదని ఇంకా జీవితమే వ్యర్థం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా మనము అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే దేవుడు ఒక సమయం ఇస్తాడు, అప్పటిదాకా దాన్ని మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. కానీ మనకి ఏ సందు దొరికిందో అని ఆ సందులో ప్రయాణం అనేది చేయకూడదు. అయితే యాకోబు, అబ్రహాములు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కుటుంబాన్ని ఎవరి వైపు చూపించారంట? దేవుని వైపు చూపించారు, వెయిట్ చేయాలని. అలాగే నేను కూడా ఏం చెప్తున్నానంటే దేవుడు మనకి ఇచ్చేదాకా, మనము పొందేదాకా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ మన ప్రయత్నాలను కొనసాగించాలి. ఈరోజు మీరు గమనించండి, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నేను ఒక పంతులు గారితో మాట్లాడుతుంటే కొంతమందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటో తెలుసా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళి 1/1/25 నా అబ్బాయి పుట్టాలని, డేటు ఆ రోజు కాదు కానీ పుట్టాలని ఏం చేస్తున్నారంటే సర్జరీ చేయమని డాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారు. అంటే గర్భవతి స్త్రీలు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఏమిస్తారు? ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ బిడ్డ యొక్క ఆకృతిని బట్టి, ఆ బిడ్డ యొక్క పెరిగిన ప్రభావాన్ని బట్టి, డాక్టర్లు చెప్పిన డేట్లను బట్టి మనం చేయించుకోవాలి. కానీ కొంతమంది జ్ఞానవంతులుగా ఏం చేస్తారంటే ఫ్యాన్సీ డేట్లని ఆ డేట్లో సర్జరీ చేయమంటున్నారు. అది ప్రభుత్వం కలెక్టర్ గారు విని అమలుపరిచారంట. అలా చేస్తే మిమ్మల్ని నేనేం చేస్తానంటే అరెస్ట్ చేస్తాను. ఇది నిజంగా జరిగిన విషయం. అంటే ఏదైనా కూడా తగిన సమయమందు వచ్చినప్పుడే అది సురక్షితం. తగిన సమయమందు రానిది ఏదైనా కూడా సురక్షితమో కాదు. కాబట్టి ఇక్కడ సొలొమోను మనకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే కాలాలు, సమయాలు, ఇచ్చేది తెంచేది అంతా కూడా ఎవరి చేతిలో ఉందంట? దేవుని చేతిలో. అది గ్రహించాలని ఎవరికి చెప్తున్నాడంటే ప్రతి మనిషికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదంటే తొందరపడి వాళ్ళుగా ఉండకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే నరసింహ సినిమా అని ఒకటి ఉంటుంది, ఒక పాటలాడు కోటీశ్వరుడు అయిపోతాడు. అలా కోటీశ్వరుడు అయిపోవాలని చాలామంది మనం తెలియకుండా, మొన్న కూడా ఒక సహోదరుడు చెప్తున్నాడు, బెట్టింగ్లో 5,000 సంపాదించాను ఇలా అంటున్నాడు వాకింగ్ చేస్తూ. నాకు చెప్పొద్దన్నా, నేను ఒకవేళ దూరానంటే ఖాళీగా ఉంటా కదా, రాత్రి పగలు బెట్టింగ్ చేసుకుని కూర్చుంటా, నేను వెళ్ళనన్నా అన్న. అంటే ఎప్పుడు కూడా షార్ట్ కట్ మనకి పనికి రాదు. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఎలాంటిది ఇస్తాడంటే నాణ్యమైనది ఇస్తాడు, నీకు ఉపయోగపడేది ఇస్తాడు, నీకు మేలు కలిగేదే ఇస్తాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలంట? వెయిట్ చేయాలి. యాకోబును చూస్తున్నప్పుడు నిజంగా సహనపరుడులో అబ్రహామే అంటాం, కానీ యాకోబు కూడా సహనపరుడే. తన 2 భార్యలను పొందడానికి 14 ఏళ్ళు సహనంగా పనిచేస్తాడు. అలాగే ఈరోజు మనము కూడా మనం ఏదైనా పొందాలి అంటే ప్రయత్నం చేయడం మనం బాధ్యత. ఇచ్చేది ఎవరిది? దేవుడి చిత్తం. అది మనం తెలుసుకోవాలని ఇక్కడ సొలొమోను మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రతి దానిని కూడా ఏం చేస్తాడంటే ఒక ప్రణాళిక ప్రకారం ఇస్తాడు. మేము కూడా ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక కుర్చీ ఇక్కడ వేస్తాం, ఒక్కోసారి తర్వాత రోజు వచ్చేపాటికి ఆ కుర్చీ అక్కడ ఉండదు. ఏంటి కారణం అంటే ఊడ్చేవాళ్ళు, ఉండేవాళ్ళు, తుడిచేవాళ్ళు ఎవరో ఒకరు దానిని మారుస్తారు, కదుపుతారు. మాకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది.
ఇక్కడ నేను కూర్చోవాలి, అక్కడ వాళ్ళు కూర్చోవాలి, అంతేనా? అంటే మనిషిలోనే ఒక కుర్చీలో ఇంత ఆలోచన చేసి కుర్చీ వేస్తున్నాడు కదా. నిన్ను నన్ను సృజించిన దేవుడికి ఊరికినే సృజించుంటాడా? ఏదైనా మన వెనక బ్యాక్గ్రౌండ్ ఉండిద్దా? నా మాట మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు నేను ఊరికినే భూమి మీద వచ్చి పడ్డామా, లేదా ఆయన చిత్తం ఏదైనా ఉన్నదా? చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. ప్రతి వస్తువును ఏం చేశాడంట? దాని పని నిమిత్తము కలుగజేశాడు. ప్రతి వస్తువులో నీవును నేను కూడా ఒకటే. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను కూడా ఆయన ద్వారా కలిగిన వాళ్ళము. ఆయన నీ ఎడల నా ఎడల కూడా కొన్ని ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చేదాకా, ఆయన కోరుకునే విధముగా నువ్వు జీవించేదాకా నువ్వేం చేయాలంటే దేవుని వైపు నిరీక్షణ కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే తొందరపాటు ఉంటుంది కదా, సమయాలు చేతిలో తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి తర్వాత చెప్తున్నాడు. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఇక్కడ 2 రకాల జనాలు ఉన్నారు. ఒక రకం ఏంటంటే, ఇద్దరిని ఎవరు నిర్ణయించారు? దేవుడే. కానీ దీనిలో 2 రకాలు. ఒకరికి ఏం కలిగిద్దంటే మేలు కలిగిద్దంట, ఒకరికి ఏం కలిగిద్దంట? నాశనం కలిగిద్దంట. ఎవరికి మేలు, ఎవరికి నాశనం అంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికి మేలు అంటే దేవుడిచ్చే ప్రతి దానిని గ్రహించి దేవుని మార్గంలో నిలవాలనుకున్న వాడికి, సమయము వచ్చేదాకా నిలబడిన వాడికి, ఆడికి ఏంటంటే మేలు. ఒకవేళ దేవుడు ఇచ్చిన జీవితాన్ని అర్థము చేసుకోకుండా ఆ జీవితాన్ని వ్యర్థముగా ఖర్చు పెట్టి సొలొమోనులాగా సంతోషము కొరకు, సొలొమోనులాగా బంగారం మీద, భవనాల మీద, ఆస్తిపాస్తుల మీద ఆశ పెట్టుకొని జీవించేవాడికి ఏం కలిగిద్దంట? నాశన దినము. ఆ నాశన దినం ఎవరికంటే భక్తిహీనులకి. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ భూమి మీద అసమయాలు నువ్వు వచ్చింది ఎందుకంటే సంపాదించుకోవడానికో, పోగు చేసుకోవడానికో, దాచుకోవడానికో కాదు. నువ్వు భూమి మీదకు వచ్చింది ఎందుకంటే నిన్ను నిర్మించిన నిర్మాణకుడి యొక్క చిత్తమును నెరవేర్చడానికి. నిన్ను నిర్మించిన నిర్మాణకుడు ఒక సమయంలో నిన్ను పిలుస్తాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలంట? వెయిట్ చేయాలి. అప్పటిదాకా నువ్వేం చేయాలి? పరిశుద్ధుడుగా జీవించాలి. యేసుక్రీస్తు కాలంలో కూడా 12 మంది శిష్యులను పుట్టగానే దేవుడు పిలిచాడా? ఎప్పుడు పిలిచాడు? ఒక సమయం. పేతురు దగ్గరికి వెళ్ళాడు, ఆంద్రేయ దగ్గరికి వెళ్ళాడు, యోహాను దగ్గరికి వెళ్ళాడు. మీ వలలను మీరు విడిచిపెట్టండి, మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మిమ్మల్ని ఇప్పుడు ఎలా మారుస్తానన్నాడు? వాళ్ళనే ఎందుకు పిలిచాడు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈరోజు ఒక్కోసారి సంఘంలో కొన్ని పనులు కొంతమందికే చెప్తాం, వాళ్ళకే ఎందుకు చెప్తాం? వాళ్ళు ప్రేమ ఉండనా? ఒక్కోసారి ఇక్కడ కొంతమంది పని చేస్తూ ఏదో ఒక రకంగా చేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత తిట్లన్నీ ఎవరికి వస్తాయి? నాకు వస్తాయి, అంతేనా? కాబట్టి ఈ పని చేసేవాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నా ఆదేశాలను ఏం చేయాలి? ఆ గైకొనే వాళ్ళకే నేనేం చెప్పగలను? పని చెప్పగలను. గైకొనే వాళ్ళని ఏం చేస్తాను? మీరు చేయొద్దులే బ్రదరు అని నేను చెప్పేస్తాను. అలాగే దేవుడు కూడా తన చిత్తం ప్రకారముగా జీవించేవాళ్ళు, తన చెప్పిన మాట ప్రకారంగా జీవించే వాళ్ళని ఆయన ఏం చేస్తాడంటే ఆయన పనిలోకి పిలుస్తాడు. ఈరోజు మనం ఏ పని చేయడం లేదు అంటే, దైవ సంబంధంగా ఏ పనిలో నీ చేతులు పని చేయడం లేదంటే, దేవుడి పిలుపును నువ్వు ఇంకా కూడా అందుకోలా. దేవుడి పిలుపును నువ్వు అందుకోలేదు అంటే నువ్వేమైనట్లే? భక్తుడువా, భక్తిహీనుడువా? భక్తిహీనుడు. కాబట్టి ప్రియులారా, సమయాలను గుర్తెరిగి మనం ఏం చేయాలంటే, దేవుడు పిలిచేదాకా మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఏం చేయాలంట? కొనసాగించేవారిగా, జీవించేవారిగా ఉండాలి.
కాబట్టి మీ జీవితంలో దేవుడు ఒక సమయంలో మిమ్మల్ని పిలుస్తాడు. ఆ పిలిచేదాకా మీరేం చేయాలంటే ఆ దేవుడు ఇస్తున్న సమయం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హృదయ ఆలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. నీ హృదయములో ఆలోచనలు ఎవరి వశంలో ఉన్నాయంట? నీ వశంలోనే ఉన్నాయి. అంటే నీ హృదయాన్ని మార్చగలిగే శక్తి ఎవరిలో ఉంది? నీ హృదయాన్ని సరైన మార్గంలో నడిపించగలిగే జ్ఞానం ఎవరిలో ఉంది? నీలోనే. నువ్వు భక్తుడు అవ్వాలన్నా, భక్తిహీనుడు అవ్వాలన్నా, నువ్వు నీతిమంతుడు అవ్వాలన్నా, అనీతిమంతుడు అవ్వాలన్నా, దేవుడిచ్చిన సమయాన్ని గుర్తెరగాలన్నా, దేవుడిచ్చిన సమయాన్ని దుర్వినియోగపరచుకోవాలన్నా, నీ హృదయములో నువ్వు ఏం చేయాలంటే మంచి అనుకోవాలి. అప్పుడు నీకు మంచి జరిగింది. కొంతమంది ఏం జరిగినా నా మంచికే అంటారు. అలాంటి వాళ్ళని ఎక్కడైనా చూసారా? అలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే మన హృదయమును మనం ఏం చేయాలంటే మనము దేవుని వశములో ఉంచాలి. మన హృదయము మన వశములో ఉందని అనుకుంటున్నాం కదా, మన హృదయము దేవుని వశములో ఎలా ఉంచాలంటే నీ హృదయములో తలంపులు దేవునివైతే అది దేవుని వశములో ఉండు. కాబట్టి నీవు దేవుని వశములో ఉంటే సమయ అసమయాలకు నువ్వు ఎదురు చూస్తావు. నువ్వు దేనికి కూడా ఏం చేయవంట? తొందరపడవు. ఒక సహోదరులు చెప్పారు, అనిలు నువ్వు ఏదో చేయాలని కింద మీద పడి సంఘాన్ని అది ఇది చేసి సంఖ్య పెంచాలి అని, విశ్వాసం పెంచాలని అనుకుంటున్నావేమో. దేవుడు ఇప్పుడు అనుకోవట్లేదేమో అభివృద్ధిని. ఎప్పుడు అనుకుంటున్నాడో ఎవరికి తెలుసు? దావీదు ఆలయం కట్టాలనుకున్నాడు, అప్పుడు కట్టగలిగాడా? తర్వాత ఎవరు కట్టారు? అలాగే ఈరోజు నువ్వు నాటుతున్నావు, కోసేవాడి నువ్వు కావేమో. నువ్వు ఈరోజు స్థిరపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నావు, బలపడేది ఇప్పుడు కాదేమో, అది ఎప్పుడు అయ్యిద్దేమో ఎవరికి తెలుసు? సమయాలన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? అది ఎవరు తెలుసుకోవాలి? నీవు నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనం ఏమైపోతామంటే డిసప్పాయింట్ అయిపోతాం. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. ఇలాగే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, రాజమండ్రిలో ఓఎన్జీసీ అని ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్సన్స్కి తెలుస్తుంది, గ్యాస్ రిలేటెడ్ జాబ్స్. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో. సమయాలు దేవుడి చేతిలో ఉన్నాయి కాబట్టి రీజనింగ్ చదివినా చదవకపోయినా అవే మార్కులు, ఏది చదివినా రాసినా అవే మార్కులు అని అనుకుని ఇతను చదవకుండా వెళ్ళిన తర్వాత రిజల్ట్ చూస్తే ఫెయిల్ అని వచ్చింది. ఏమొచ్చిందంట? గట్టిగా చెప్పండి, నిద్రపోయిద్ది. ఫెయిల్ అని వచ్చింది. ఇప్పుడు ఇతను దేవుని మీద ఆధారపడి సమయ అసమయాలు దేవుని చేతిలో ఉన్నాయి అనుకున్నాడు కదా, మరి ఇతనికి ఉద్యోగం రావాలిగా. ఆ వ్యక్తి ఎవరని నన్ను అడగద్దు, అంటే మీకు అర్థమవుతుంది ఎవరని. అలాగే ఒక్కోసారి మన ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే గాల్లో దీపం అంటారు కదా, అంటే మనము ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం ఎవరిలాగా ఉండాలంట? దేవుని చిత్తములో ఉండాలి. సంసోను జీవితంలో చూడండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఏమైపోయింది? మిస్ అయిపోయింది. ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు. ఇతను కడుపు రగిలిపోయి వాళ్ళ ఊరంతా తగలబెట్టేద్దామని అనుకుని వెళ్ళి ఏం చేశాడంటే ఒక వ్యభిచారితో సంసారము చేశాడు. వెయిట్ చేయాలిగా. ఒక అమ్మాయి తప్పిపోయిందంటే దేవుడు ఆమె జీవితంలోకి ఎవరిని తెస్తాడు? ఇంకో అమ్మాయిని తెస్తాడు. అప్పటిదాకా ఆగాడు సంసోను. ఈయనే చూస్ చేసుకున్నాడు ఎవరిని? ఇంకొక అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరంట? వేశ్య. ఆ వేశ్య ఏం చేసిందంటే ఇతని ప్రాణాన్ని తీసింది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేదాకా మనం ఆగకుండా మనం ఏదైనా పట్టుకుంటే అది మనల్ని ఏం చేసిద్ది? నాశనం చేసిద్ది. అందుకే చాలామంది ఏమంటారంటే పిల్లలకి నా మాటిను, కంగారు పడబాక అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్క మనుషుడు దేవుని చిత్తం ప్రకారంగా నిర్మించబడ్డాడు. దేవుని చిత్త ప్రకారంగా నిర్మింపబడ్డ ప్రతి వ్యక్తి కూడా దేవునిని బట్టి నడుస్తాడు. అప్పుడు దేవుడు ఒక సమయమున ఆయనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. చూడండి, యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా, నాతో చదవండి. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట
నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. ఇక్కడ యిర్మీయా ఏం చెప్తున్నాడంటే, ఒక మనుషుడు మంచిగా నడవాలంటే, ఒక మనుషుడు మంచిగా మాట్లాడాలంటే, ఒక మనుషుడు మంచిగా బ్రతకాలంటే వాడి చేతిలో ఏమీ కూడా లేదు. అంటే ఎవరి చేతిలో ఉంది అది? కాబట్టి నువ్వు ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారంటే, మనం తెచ్చుకునే సంపాదన ద్వారా, మనము తెచ్చే బంగారం ద్వారా, మనం కట్టే ఇళ్ళ ద్వారా, మనం చేసే ప్రయాస ద్వారా సంతోషం ఎతకాలనుకుంటాం, మంచి మార్గం ఎతకాలనుకుంటాం, మంచి బిడ్డలు కావాలనుకుంటాం. సొలొమోను అంటున్నాడు, ఇంత సంపాదించాను కదా, దీన్ని నేనేం చేయాల్సిందే? విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడికి? పైకి పోవాల్సిందే. మరలా మట్టిలోంచి వచ్చిన నేను మరలా ఏమైపోవాలి? ఇక్కడ సంపాదించిందంతా కూడా ఎక్కడ వదిలేయాలి? ఇక్కడ వదిలేయాలి. తర్వాత దానిని ఎవరు అనుభవిస్తారో తెలియదు, అది ఎవరు వశమవుతుందో తెలియదు. ఈరోజు అలాగే ప్రతి మనిషి కూడా తన మార్గములను నిర్ణయించుకుంటా. ఎవరి చేతిలో లేదు? ఆయన చేతిలో లేదు. అయితే ఒక వ్యక్తి తన మార్గమును నిర్ణయించుకోవాలంటే అతను ఎవరి చేతిలో ఉండాలంటే దేవుని చేతిలో ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కాలాలు, సమయాలు, మేలు, కీడు ఎవరి చేతిలో ఉన్నాయంట? ఒక్కోసారి ఏడ్చే దానిలో కూడా కొన్ని ఏడుపులు ఉంటాయి. నా పెళ్ళి అయ్యేదాకా ఉండి చచ్చిపోతే బాగుండు అని అంటారు. అంతేనా? నా పెళ్ళి చూస్తే బాగుండు కదా అని అనుకుంటాం. ఒక్కోసారి కొన్ని మరణాలు ఏమనుకుంటామంటే కొంతకాలం ఆగితే బాగుండు అని అనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోవాలో ఆయనకు తెలుసు, నన్ను ఎప్పుడు ఉంచాలో ఆయనకు తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు, నువ్వు సేవ కొంతకాలం తర్వాత చేయలేవేమో అన్నాడు. సంఘం అందరూ కూడా వృద్ధులే ఉన్నారు, పురుషులు లేరు కదా, మరి సంఘం ఏమి మరి అభివృద్ధి పడదేమో. నేను ఒకటే చెప్పా, దేవుడు ఎంతవరకు మనల్ని వాడుకోవాలో అంతవరకు వాడుకుంటారు. మన సమయం అయిపోయాక మీరు కూడా చూడండి, ఒక ట్యాబ్లెట్ ఏం చేస్తారంటే ఒక సంవత్సరం పీరియడ్ ఇస్తాడు. ఆ ట్యాబ్లెట్ వేస్తే ఆ సంవత్సరం లోపు జ్వరం పోయిద్ది అంటారు. సంవత్సరం తర్వాత అదే ట్యాబ్లెట్ జ్వరం పోగొట్టిద్దా? ఇంతకుముందు వేసే ట్యాబ్లెట్ నీలో రోగాన్ని స్వస్థపరిచిద్ది. సంవత్సరం తర్వాత వేసే ట్యాబ్లెట్ నీలో ఇంకొక రోగాన్ని పుట్టించింది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతిదానికి ఒక సమయం, ఆ సమయం దాటాక దేనికి కూడా విలువ ఉండదు. అలాగే దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో మనము విలువగా నడుచుకోవాలంటే దేవుడు సమయ అసమయాలను మనము తెలుసుకోవాలి. సమయ అసమయాలు మనకు అర్థమైతే, కొంతమంది అంటాడు, అరే వయసు వచ్చింది కదరా పెళ్లి చేసుకోరా అంటారు. చూద్దాం అంటారు. 35 ఏళ్ళు అవుతాయి అప్పుడు చేసుకుంటానంటాడు. ఇప్పుడు అమ్మాయిలు అంటారు, చూద్దాంలే ఈ సంబంధం కాదంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరగాలని పెద్దల ఊరికే అనల. కాబట్టి ఏ సమయానికి జరిగించవలసిన పనిని ఆ సమయంలో ఎవరి ఆలోచన ప్రకారంగా జరిగించాలంట? దేవుని ఆలోచన ప్రకారము జరిగించాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములను వలన కలుగు ఏ ఛాయను లేదు. అంటే శ్రేష్టమైన ప్రతీది ఇవ్వగలిగింది ఎవరంట? దేవుడే. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా సంతోషముని ఎక్కడ ఎతకాలో, సంతోషముని ఎవరిని అడగాలో, సుఖముని ఎవరిని అడగాలో మీకు అర్థమవుతుందా? అయితే ఈరోజు చాలామంది సంతోషమును రాంగ్ ప్లేస్లో అడుగుతున్నారు. కానీ సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయంట? దేవుని చేతిలో అంట. అంటే నువ్వు సమయానికి సంతోషపడాలంటే అది ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. నువ్వు సమయానికి బాధపడాలంటే ఇవ్వాల్సింది కూడా ఎవరు? అందుకే ఒక మాట ఉంటుంది, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. అంటే ఈరోజు మన జీవితంలో మనము సంతోషంగా ఉండాలంటే సొలొమోను ఎవరి దగ్గర ఎతకమంటున్నాడు? దేవుని దగ్గర. దేవుడి దగ్గర ఒకవేళ వెతికినట్లయితే దేవుడు నీకు అనుకూలమైన సమయాన్ని ఇస్తాడు. దేవుడి దగ్గర ఒకవేళ నువ్వు వెతకకపోతే దేవుడు నీకు ఇవ్వడు. అయితే ఇక్కడ ప్రతి మనిషికి కూడా స్వేచ్ఛ ఉన్నది. నువ్వు నడవడానికి నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు మాట్లాడడానికి నీకు
స్వేచ్ఛ ఉంది, నువ్వు జీవించడానికి నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రాన్ని నువ్వేం చేయకూడదంటే దుర్వినియోగము పరుచుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి, నీకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నీ ఆలోచనలు దేవుని వైపు మలచు, నీ జీవితాన్ని దేవుని వైపు మలచు. కొంతమంది తినేటప్పుడు కూడా చూడండి, ఇటు నుంచి అటు మలుస్తారు. అప్పుడు చాలామంది ఆ పెళ్ళిళ్ళు అలా మలుస్తే ఏమంటారు, మనం క్రైస్తవులమే, ఒకసారి మడిచే దగ్గర కూడా మనం ఒప్పుకోం, ఇట్లా మడుస్తూ ఉంటాం. మీకు అర్థం కాలేదా నేను చెప్పింది? ఏంటి మడిచేది? ఆకు. ఇట్లా మడిస్తే ఏంటి, ఇట్లా మడిస్తే ఏంటి, ఏమని చెప్పగలరా? ఇలా మడిస్తే శుభకార్యము, ఇలా మడిస్తే చెడకార్యమా? సరే, ఒక్కోసారి చనిపోయేటప్పుడు కూడా మనవరాలు బెల్లం ఇస్తూ కొబ్బరి మొక్క ఇస్తూ ఉంటారు. అది ఎందుకో తెలుసా? తెలియదు. ఇవన్నీ ఎవరో ఆచారము, అది ఆ ప్రొసీడ్ అవుతాం. బెల్లము కొబ్బరిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. చచ్చిపోయిన దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ పుష్టిగా బిర్యానీ తిని వస్తారా? ఎలా వస్తారు? నీరసంగా వస్తారు. ఆ నీరసం వచ్చి కళ్ళు తిరగకుండా ఏం చేస్తారంటే ఆ మరమరాలు, ఆ బెల్లము, ఆ కొబ్బరి కలుపుతారు. ఇది తెలియక పిచ్చి జనం ఏం చేస్తారంటే, ఆ పిచ్చి జనాల్లో మనం కూడా ఉంటాం. ఆ పిచ్చి జనంలో ఆ సమయాలు మనకు అర్థం కాక వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియక మనం కూడా ఏం చేస్తాం, తప్పు బ్రదరు, ఇది తీసుకోవాలని. అదేంటి బైబిల్ మాకు తెలుసా మీకు తెలుసా అంటే, నీకెంత తెలిసినా నా మరమరాలు నువ్వు తినాల్సిందే అంట. అది కాదమ్మా, దేవుడు చెప్పట్లేదమ్మా అంటే, బ్రదరు ఇలాగైతే నీకు నాకు పొత్తులు కుదరదు అంటారు. ఈరోజు మనము ఎప్పుడూ కూడా ఒక సేవకుడు ఒక విషయాన్ని చెప్తుంటే అనుచితమైన వాక్యలు చేస్తాడా? ఈ సమయంలో ఇక్కడ వాక్యము చెప్పేది సేవకుడు కాదు. ఇక్కడ ఈ సమయంలో వాక్యమును వివరించేది దేవుడే. మీకు ఏదైతే అవసరమో దానిని ప్రకటించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు సమయాలను గ్రహించిన వాడవైతే సమయానికి వచ్చి ఆ మాటలను నువ్వు గ్రహిస్తావు. ఆ సమయాన్ని నువ్వు ఏం చేసుకుంటావు? ఉపయోగపరుచుకుంటావు. చాలామంది అందుకే చెప్తాం, సమయానికి రండి అని. అంటే ఈ సమయంలో దేవుడు మనకి దీనిని అనుగ్రహించాడు. ఇది అర్థం కాని వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా అర్థం కాదు. చాలామంది చెప్తూ ఉంటారు, కళ్ళు లేనోడు ముందు ప్రభుదేవా డ్యాన్స్ చేసినా నేను డ్యాన్స్ చేసినా ఒకటే. అలాగే ఈరోజు దేవుడు జ్ఞానము లేని వానికి, దేవుని యొక్క సమయాలు అర్థం కాని వానికి, దేవుని చేతిలో సృష్టి అంతా ఉన్నది అని అర్థం కాని వాడికి, శ్రేష్టమైనది దేవుడే ఇస్తాడనేది అర్థం కాని వాడికి మనం ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదు. అర్థం కాని వాళ్ళని ఎవరు కూడా మార్చలేం. అప్పుడు చెప్తూ ఉన్నాడు అనమాట 1 కొరింథీలో, ఇలాంటి వాణిని దేవుడే సాతానునికి అప్పచెప్పేస్తాడన్న. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సొలొమోను ఏం చెప్తున్నాడంటే, నా జీవితంలో సంతోషం రాంగ్ ప్లేస్ ఎతికా, నా జీవితంలో ప్రథమమైన దృష్టి దేవుని మీద నేను పెట్టాల, కానీ మీరు అలాగూ ఉండకండి అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మీరు చూడండి, ఒక్కోసారి నాటడానికి ఒక సమయం ఉంటుంది. వరి ఎప్పుడు పడితే అప్పుడు నాటడానికి అవకాశం లేదు. చెరుకు కూడా మీరు చూడండి, చెరుకు అంతా వేసిన తర్వాత కోసి ఆ పంట అంతా కూడా తగలబెట్టేస్తారు, వేస్ట్. తెలుసా మీకు? అంటే నాటడానికి, కోయడానికి, కాల్చడానికి ప్రతిదానికి కూడా ఏముంటుందంట? సమయం ఉంటుంది. అలా సమయానికి చేయకపోతే ఏం జరిగిద్దంటే నష్టము జరిగిద్ది. చేయకపోవడం ద్వారా నష్టం వచ్చిందని ముందే ఆయన మనకి చెప్పాడు. అయితే కానీ దానిని మనం ఏం చేస్తామంటే చాలా తేలికగా చూసేవారిగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము దేవుడు ఇస్తున్న ఈ సమయంలో, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ పరిస్థితులను మనం ఏం చేయకూడదు అంటే వ్యర్థము చేసుకోకూడదు. గేహాజీలాగా మన దృష్టి ఒకవేళ దేవుని మీదకు వస్తే ఖచ్చితంగా దేవుని మీదే కేంద్రీకృతం చేసేటట్టుగా మనం ప్రిపేర్ అయి రావాలి. నాకు తెలిసి ఈ 2 గంటల్లో తాగడానికి అవసరం లేకుండా నీళ్లు తాగి ముందే రావచ్చు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సినిమా 3 గంటలు ఉంటుంది కదా, బ్రేక్ ఎప్పుడు పెడతారు చెప్పండి? 1.5 గంట పెడతారు. అంటే మీరు బాగా సినిమాలు ఇంటర్వ్యూలు చూస్తారు అయితే, అంటే 1.5 గంట పెడతారు కదా. అంటే ఈ 1.5 గంటలో మధ్యలో మనం ఎవరైనా లెగుస్తామా? లెగం. ఎందుకు? మిస్ అయిపోతాం. కానీ మనం చెప్పే ప్రసంగాలు మిస్ అయిపోయినా పర్లా, ఎందుకంటే ఇవి మీకు ఉపయోగం లేవని ఎవరు నిర్ధారించేసుకున్నారు ముందే? మనమే. అలాగే దేవుని ప్రార్థనకి సమయానికి లేకపోయినా పర్లేదని ఎవరు నిర్ధారించుకున్నారు? మనమే. అయితే నువ్వు కూడా, నీలో నాలో కూడా ఒక్కోసారి తెలియకుండా ఎవరు కనపడతారంటే గేహాజీ కనపడతాడు. ఒక్కోసారి ప్రార్థనలు రాకుండా ఏదేదో కారణాలు చెప్తారు. ఆ కారణాలు చెప్తే జెండు బాంబు రాసే పరిస్థితి కూడా వస్తుంది.
మొన్న ఒక ఆయన అన్నాడు, రానున్న కాలంలో నీకు బీపీ వచ్చింది బ్రదర్ అన్నారు. ఎందుకన్నా? వస్తుంది చూడు అన్నారు. చాలామంది సేవకులకి బీపీ ఉండిద్ది తెలుసా? ఎందుకో చెప్పండి? చేసే పని మీకు చెప్పలేక, మేము మింగలేక, కక్కలేక ఇలా పిడికిలు బిగించుకుంటాం. ఈ నరాలన్నీ కూడా ఏమైపోతాయి? స్తంభించిపోతాయి. తర్వాత సేవకులు ఎక్కువ శాతం మొలలు ఉంటాయి. అదెందుకు? మీరు తెచ్చే ఇష్టం లేని, ఉప్పు లేని, కారం లేని, మసాలాలు లేని మీ ప్రయోగాలన్నీ తిని 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 మాకేమొస్తాయి? అయితే నాకు రావులే. అది ఎందుకు? మీరు పెట్టట్లేదని కాదు, నేను తినట్లేదు కాబట్టి. అలాగే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, ప్రతి దానికి సమయం కలదు. అయితే దేవుడు ఏమిస్తాడు? సమయము దాకా ఎదురు చూసిన వాడికి దేవుడు ఏమైనా ఇస్తాడా? నిరీక్షించిన వాడికి ఏమైనా ఇస్తాడా? చూడండి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. కావున సంతోషంగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనో శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. మరియు ఒక వ్యక్తికి ఏం చెప్తున్నాడంటే, సుఖంగా ఉండడం మేలంట. సుఖము ఎక్కడ దొరికిద్ది అంటే అక్కడ చెప్తున్నాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్క వ్యక్తి 3 పూటల తినడము అతనికి దేవుడిచ్చిన బహుమానమే, గిఫ్ట్ అంట. గిఫ్ట్. నిజంగా మీ జీవితంలో గిఫ్ట్లు ఇచ్చారా ఎప్పుడైనా? ఎప్పుడు ఇవ్వలేదా? ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు? పోనీ కష్టమైన ప్రశ్న అడిగానా? ఎప్పుడు ఇస్తారు? పుట్టినరోజు, పెళ్లి రోజు. అంటే మీ జీవితంలో నాకు తెలిసి పుట్టినరోజు, పెళ్లి రోజుకి ఇవ్వనోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, లేరా? ఉన్నారు. కానీ దేవుడు అంట ప్రతిరోజు మనకు ఒక గిఫ్ట్ ఇస్తాడంట. ఏంటో తెలుసా? గిఫ్ట్ తినడం. నిజంగా ఒక్కోసారి తినింది అరక్క బాధపడే వాళ్ళు ఉంటారు, ఒక్కోసారి తినడానికి లేక బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మనకేం చేస్తాడంట? వీటిని ఇస్తున్నాడే. కానీ మనం ఏమనుకుంటున్నాం? గేహాజీలాగా అంతకు మించి కావాలి. మనందరికీ కూడా ఏం చేయాలంట? ఒక్కోసారి వైట్ రైస్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఈరోజు బిర్యానీ తింటే బాగుండు అని అనుకున్న వాళ్ళు లేరా? ఒక్కోసారి నూడిల్స్ కావాలి అని కోరికలు కోరుకునే వాళ్ళు లేరా? అంటే దేవుడు ఈరోజు ఇది ఇచ్చారంటే ఇది నాకు చాలు. ఇలా చాలు అనుకున్నవాడికి ఎప్పుడు ఏ బాధ కూడా రాదు. ఇది చాలు. ఒక్కోసారి నిజంగా ఎవరైనా పెళ్ళిళ్ళో పెళ్లి కూతురు ఉందనుకో, పొడుగ్గా తెల్లగా మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటారు. దురదృష్టవశాత్తు నల్లగా ఉన్నోడు దొరుకుతాడు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? పోనీ నా అంత హైటు, తెల్లగా ఆస్తున్న అమ్మాయి కావాలని అనుకుంటాం. ఒక్కోసారి మనకు తగ్గట్టు దొరకరు. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చేయాలి? ఒక రోజు నైట్ దుండు తల కిందది ఆయన తల మీద పెడితే అయిపోయింది. అంతేనా? అలా చేస్తామా మనం? అతనితో జీవితాన్ని కొనసాగించాల్సిందేగా. అంటే ప్రతి దానికి సమయం ఇస్తాడు. అంటే దుండేయడానికి కాదు నేను చెప్పేది. ఇది ఇచ్చాడంటే ఇది నీకు సూట్ అయ్యిద్దని, వేరేది నీకేం కాదని, సూట్ కాదని. ఒక్కోసారి మనం ఎంతో సిన్సియర్గా కొన్నిటికి ప్రయత్నం చేస్తాం. ప్రేమ కూడా ఎన్నో ఉద్యోగాలకి ప్రయత్నం చేసి 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 కీమ్యానో ఏ మ్యానో వచ్చింది. అంతేనా? ట్రాక్ మ్యాన్. అంటే ఈ ట్రాక్ మ్యాన్ ప్రేమకు సూట్ అయిద్దని ఎవరు నిర్ణయించారు? ఇప్పుడు ప్రేమ ఏం చేస్తాడంటే ఈ ట్రాక్ మ్యాన్ కాదు, ఇంకా సుఖపడాలి, సంతోషపడాలని బ్యాంకు జాబులకు అప్లై చేస్తాడు. చేస్తున్నావా? చేయట్లా. అంటే ఎప్పుడు వచ్చిందంతా మనం ఏం చేయాలంట? సుఖపడాలి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే సుఖపడడానికి కూడా టైం తీసుకోం. మనం వచ్చింది తెక్క తిని పడుకుంటే పోలా. మనం ఏం చేస్తామంటే అది కాదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఆ వచ్చిన పాటికి నీకు పెళ్లి వయసు దాటిన తర్వాత 35 ఏళ్ళకలాగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే బహుమానం ఏంటో ఆ సమయానికి వచ్చిద్దని నువ్వు గ్రహించి దాన్ని నువ్వు తెలుసుకోవాలి. కింద చెప్తూ ఉన్నాడు చూడండి 14వ వచనం. దేవుడు చేయ పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను శాశ్వతమైన వాటిని ఇచ్చేవాడిని కదా, అశాశ్వతమైన ఆనందము ద్రాక్షారసం, అశాశ్వతమైన ఇల్లులు, అశాశ్వతమైన తోటలు, వీటి మీద నువ్వేం చేయొద్దంట? దృష్టి పెట్టవద్దు. దానిలో సంతోషమును ఎతకవద్దు. శాశ్వతంగా నీకు నేను ఇచ్చే వాటి మీద నువ్వు దృష్టి పెట్టి నా యందు భయభక్తులు కలిగి జీవించడమే దేవుడు ఇచ్చిన నియమము. కాబట్టి ఈరోజు దేవుడి నియమం ఏమిటంటే, నీవును నేనును
దేవునిని తెలుసుకొని దేవుడు ఇస్తున్నవి చక్కగా తిని దేవుని నామమును మహిమపరుస్తూ మనము జీవించాలనేది ఎవరు తెలియజేస్తున్నాడంట? దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కానీ మనుషులు ఎలా ఉంటున్నారంటే ఇంకా 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 అనుకుంటున్నారు. కానీ ఎంత ఇంకా ఇంకా అనుకున్నా కూడా మీరు చూడండి, ఒక్కోసారి సింహం చచ్చిపోయింది. చచ్చిపోని సింహం ఏమైనా ఉందా? చచ్చిపోని గాడ్జుల్లాలు ఏమైనా ఉన్నాయా? చచ్చిపోని డైనోసార్లు ఏమైనా ఉన్నాయా? ఇవి మేము చూడాల కాబట్టి మీరు చెప్పలేరు. చచ్చిపోయిన కుక్కలు ఉన్నాయి, మీకు తెలుసు. ఎందుకంటే మిల్లల్లో కుక్కలు ఉంటాయి. చచ్చిపోయిన ర్యాబిట్స్ అంటే కుందేళ్ళు ఉంటాయి, ఎలకలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉంటాయి. ఇవి చచ్చిపోతున్నాయి, మీకు అర్థమవుతుందా? వాటిలాగే మనిషి కూడా ఏమైపోతున్నాడు? నిజంగా నువ్వు ఎంతైనా సంపాదించు, కుక్క నక్క సింహం చచ్చిపోయినట్టు నువ్వు చచ్చిపోవాలి. అవి పాతి పెట్టబడినట్టు నువ్వు పాతి పెట్టాలి. అవి దాచుకునేవి విడిచి వెళ్ళిపోయినట్టు నువ్వు కూడా విడిచి వెళ్ళిపోవాలి అని ఎవరు చెప్తున్నారంటే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్ని చెప్పినా కూడా మనిషి ఏం చేస్తాడంటే ఇంకా దాచుకోవాలనుకుంటున్నాడు కాబట్టి దేవుడు మనిషిని దేంతో పోల్చాడంటే మృగముతో పోల్చాడు. 18వ వచనం, కాగా తాము మృగములు వంటి వారని. ఎవరు అంటే మనలో కూడా ఎవరున్నారని దేవుడికి తెలుసు. ఒక్కోసారి పెళ్లి చేసే పెళ్ళి కొడుక్కి తెలియదు. కొంతమంది నేను కూడా చూసా, ఇలా తల కొట్టుకుంటుంది ఒక అమ్మాయి, నీ గురించి నాకు తెలియలేదే అని. అసలు నువ్వు ఎంత తల కొట్టుకున్నా అతని గురించి నీకు తెలియదు. నిజంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల గురించి, భార్య గురించి పూర్తిగా తెలియని భర్తలు ఇంకా ఉన్నారు. ఒక్కోసారి భర్త ఆదాయం ఎంతో తెలియని భార్యలు కూడా ఉన్నారు. అలా అంటే చాలా విషయాలు తెలియవు ఎవరికి కూడా. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి మనిషిలో కూడా మృగం ఉన్నారు అని ఎవరు చెప్తూ ఉన్నారు? దేవుడు చెప్తూ ఉన్నాడు. నాలో మృగం లేదని దానికి ఎవరైనా చేతులు ఎత్తగలరా? అందరిలో ఉన్నారా? అంటే మన అందరం మృగ మనుషులమేనా? సరే, అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ మృగ మనుషులకు నరులు తెలుసుకున్నట్లు ఏమని తెలుసుకోవాలంట? దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగ జరుగుచున్నది అనుకుంటుంది. నరులకు సంభవించినది ఏదియో అదే మృగములకు సంభవించును, వారికిని వాటినికి కలుగు గతి ఒక్కటే. ఈరోజు మీరు చూడండి, డబ్బున్నోడు తినేది నోట్లో పెట్టుకోవాల్సిందే, డబ్బు లేనోడు. డబ్బున్నోడు మట్టిలో పాతి పెట్టవలసిందే, డబ్బు లేనోడు. కొంతమంది అంటారు మేము పెట్టుల్లో పెట్టాంలేండి. పెట్టుల్లో పెట్టినా ఆ పెట్టి కొంతకాలం దేంట్లో కలిసిద్ది అంటే ఈరోజు మృగాలైనా పశువులైనా ధనమైనా నల్లైనా తెల్లైనా దేశం ఏదైనా కూడా ప్రతి మనిషికి చివరికి జరిగే గతి ఏంటంట? ఒకటే. మనందరం కూడా దేన్ని వెళ్ళిపోవాల్సిందే. ఇందా మీరు చూడండి, సమయాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నరులు అందరికీ కలగవలసిన గతి ఒకటే. కాబట్టి నువ్వేం చేయాలి అంటే మనం కిందకి చదువుతున్నప్పుడు మరి అక్కడ చెప్తూ ఉన్నాడు, అదే మట్టిలోకి అందరం వెళ్ళిపోతాము అని చెప్తూ 22వ వచనాన్ని చూద్దాం. కాగా తమకు తరువాత జరుగునది చూచుటకై నరుని తిరిగి లేపుకొని పోవట ఎవడునూ లేకపోవట నేను చూడగా వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలునూ లేదను సంగతి నేను తెలుసుకుంటుని. ఇదే వారి భాగం. అంటే మనిషికి సంతోషం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. మనిషికి సంతోషం ఏంటో తెలుసా? వచ్చిన అన్నాలు నీళ్లు తాగి బ్రతకడం. మనిషికి సంతోషం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చేదాకా వెయిట్ చేసి వాటిని పొందుకోవడం. అయితే అప్పటిదాకా మేలైన ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటే ఆ క్రియలను బట్టి నువ్వు ఏం చేయాలంటే సంతోషపడాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనము సంతోషము రకరకాల వాటిలో వెతుకుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే సంతోషము అనేది ఆయన ఇస్తాడు, సుఖము అనేది ఆయన ఇస్తాడు. అశాశ్వతమైన ఈ లోకములో ఒకవేళ మీరు సంతోషాన్ని వెతకాలని మీ సమయమంతా లోకంలో ఖర్చు పెడుతున్నారే, మీ జీవితం అంతా లోకానికి దారబోస్తూ ఉన్నారే, అది మిమ్మల్ని ఏం చేసిద్దంట? నాశనానికి నడిపించిద్ది. కాబట్టి మీ సమయాలను, మీ జ్ఞానాన్ని, మీ భక్తిని ఎవరి కొరకు ఖర్చు పెట్టాలంట? దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ జీవితంలో వస్తున్న వాటిని గ్రహించి మీరందరూ కూడా మంచి విషయాలను నేర్చుకోవాలని, ఇంకా మీరు నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి ఇళ్ళకి వెళ్ళి మరలా దీనిని చదవండి. అప్పుడు మీకు మరింత లోతైన విషయాలు అర్థమవుతాయని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.